నన్ను చాలా మంది గత 2 నెలలుగా ఎక్కువగా అడుగుతున్న ఫోన్ ఏదైనా ఉంది అంటే అది iQOO Z11. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ వచ్చిన వాళ్ళని అర్థమవుతుంది. ఫైనల్ గా మీ iQOO Z11 మొబైల్ అయితే ఆగస్టు 20వ తేదీన ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ అన్ని స్పెక్స్ కూడా బ్రాండే రివీల్ చేసేసింది. ప్రైస్ ఏంటో మనం ఈజీగా గెస్ చేయొచ్చు, కానీ మీరు అనుకున్న ప్రైస్ లో వస్తుందా లేదా మాత్రం నేను చెప్పలేను. ఈ మధ్య అన్ని మొబైల్స్ కూడా లాంచ్ అయినప్పుడు ఒక ప్రైస్ లో తీసుకొచ్చి లాంచ్ అయిన కొద్ది రోజులకి ప్రైస్ అయితే పెంచేస్తున్నారు. వీళ్ళు కూడా ప్రైస్ పెంచుతారో లేదో నేను చెప్పలేను, కానీ 7 కోట్ల మంది ఇండియన్స్ యూజ్ చేస్తున్న ఈ యూపీఐ యాప్ మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. నేను వాడే మీకు చెప్తున్నాను. ప్లే స్టోర్ లో 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్న ఈ యూపీఐ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి iQOO Z11 మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే చాలా బాగుంది, మరి స్పెక్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయా లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిజైన్ iQOO వాళ్ళే రివీల్ చేశారు. డిజైన్ చూస్తే మనకి Vivo S2 చూసినట్టుగానే అనిపిస్తుంది. దాదాపు మొబైల్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది, కానీ కెమెరా సెటప్ దగ్గర మాత్రమే చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే మన iQOO Z11 విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. అదే స్కాట్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇక కెమెరా డెకో చూసారా, నాకైతే గూగుల్ మొబైల్స్ చూసినట్టుగానే అనిపిస్తుంది. గూగుల్ పిక్సెల్ మొబైల్స్ లో లాగా అల్యూమినియం బేస్ ఉంటుంది కదా, అలా ఇచ్చి కెమెరాస్ కోసం బ్లాక్ కలర్ గ్లాస్ అయితే వాడారు. చూడడానికి చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. Vivo S2 లో కెమెరాస్ ఇండివిజువల్ గా ఇచ్చారు. ఈ రెండు మొబైల్స్ కి డిఫరెన్స్ మీరే గమనించవచ్చు. డిజైన్ పరంగా ఈ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, డైమెన్షన్స్ పరంగా మాత్రం రెండు ఒకే విధంగా ఉంటాయి. iQOO Z11 వచ్చేసి 2 కలర్స్ వేరియంట్ లో వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, మరొకటి వచ్చేసి గ్రీన్ కలర్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కింద పడితే పగలదని చెప్పాను, కానీ కాస్త సర్వే అయితే అవ్వగలుగుతుంది. Wi-Fi 6, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C 2.0 తోనే వస్తుంది. 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. స్క్రీన్ గార్డ్ వేసుకున్నారనుకోండి, ఈ మొబైల్ కి 8mm థిక్నెస్ తోటి 200 గ్రామ్స్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. ఈ మొబైల్ ని అల్ట్రా స్లిమ్ మొబైల్ అని వీలైతే చెప్పుకుంటున్నారు, ఎందుకంటే కార్నర్స్, సైడ్ కార్నర్స్ వచ్చేసి ఇలా వంపులు తిరిగి ఉంటుంది కాబట్టి ఆ స్లిమ్ ఫీల్ అయితే కలుగుతుంది. అదే సైడ్స్ అన్ని ఫ్లాట్ గా ఉంటే లావుగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంతకీ ఈ మొబైల్ యొక్క డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో ఎంతో ముందు ఉన్నాము, కానీ సబ్స్క్రైబర్ కౌంట్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాము. సో కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనే కాదు, మన ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు వ్యాలిడ్ అనిపిస్తే, మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తున్నాను అనిపిస్తేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. 6.83 ఇంచెస్ కి సంబంధించిన 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 1.5K రిజల్యూషన్ తో 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీలో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 5.1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో చూడొచ్చు. ఇది వచ్చేసి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు సైడ్ బేజల్స్ అనేవి వెనక్కి తిరిగి ఉంటాయి. పైన కింద ఫ్లాట్ గా ఉంటుంది కాబట్టి కంటెంట్ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. కొంతమందికి మాత్రం స్క్రీన్ గార్డ్ వేసుకునే దాంట్లో కాస్త ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. యూవీ గ్లాస్ అవి వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ ని ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. అండ్ యాక్సిడెంటల్ టచెస్ కూడా జరుగుతాయి ఎక్కువగా ఇలాంటి మొబైల్స్. 4320Hz PWM డిమింగ్ తో వస్తుంది. మీరు నైట్ టైం మూవీస్ చూసినా లేదంటే చాటింగ్ చేసినా కూడా మీ కళ్ళకైతే స్ట్రెయిన్ ఉండదు. అది కూడా కొన్ని మొబైల్స్ లో మాత్రమే మీకు ఇంత హై PWM డిమింగ్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ మొబైల్లో 7500 టర్బో అనే ప్రాసెసర్ వాడుతున్నారు. ఇండియాలో కూడా ఇదే ఫస్ట్ టైం అవుతుంది ఈ మొబైల్లో ఈ ప్రాసెసర్ రావడం. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. పవర్ ఎఫిషియెంట్ అని చెప్పుకోవాలి. ఇది LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 తోటి Arduino 6 మీద అయితే రన్ అవుతుంది. 3+5 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. iQOO వాళ్ళు మెన్షన్ చేస్తుంది 1.2 మిలియన్ Antutu స్కోర్ చేయగలుగుతుంది అని. MediaTek 8000 సిరీస్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న NPU ఇందులో కూడా వాడారు. దానివల్ల ఏ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుందని,
ఫ్లాగ్షిప్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసిందని వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. అలా అని చెప్పేసి గేమింగ్ అది కాదండోయ్, ఏ టాస్క్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా పర్ఫార్మెన్స్ చేసిందని దాని ఉద్దేశం. ఈ మొబైల్ లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటుంది. మామూలుగా ఐఫోన్ టు ఐఫోన్ ఇలా ట్యాప్ చేస్తే డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, దీంట్లో రెండు మొబైల్స్ ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇలా షేక్ చేస్తే ఒక దాని నుంచి ఇంకొక దానికి డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ మనం ఐఫోన్ లాగానే అనుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ట్యాప్ అన్నారు, వీళ్ళేమో షేక్ అంటున్నారు, అంతే తేడా. ఈ ప్రాసెసర్ వచ్చేసి BGMI లాంటి గేమ్ ని 90 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఇచ్చినా కూడా లాగ్స్ అనేవి నోటీస్ చేసాము. ఈ ప్రాసెసర్ నార్మల్ యూజర్స్ కి అయితే బాగానే ఉంటుంది, కానీ కొంతమందికి డైమండ్ సిటీ ప్రాసెసర్లు నచ్చవు కదా. కాకపోతే మనం అయితే ఇప్పుడు ఏం చేయలేము. డైమండ్ సిటీ ప్రాసెసర్ లోనే కొత్త ప్రాసెసర్లు తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ లో ఇలాంటి కొత్త ప్రాసెసర్లు ఏమీ తీసుకురావట్లేదు. మేబీ స్నాప్డ్రాగన్ వాళ్ళు ల్యాప్టాప్స్ కి ప్రాసెసర్లను తయారు చేయడంలో బిజీగా ఉన్నారేమో. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఇస్తున్నారు. అది కూడా సోనీ వాళ్ళ సెన్సార్ వాడుతున్నామని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్లీ ఏ నెంబర్ వాడుతున్నారో మాత్రం వీళ్ళైతే మెన్షన్ చేయట్లేదు. OS కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K 30 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో కెమెరాస్ పక్కనే ఫ్లాష్ లైట్ కి బదులు RL లైట్ అయితే ఇస్తున్నారు. క్లోజ్ గా ఉండి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటా అంటే బానే ఉంటుంది, కానీ ఫ్లాష్ లైట్ లాగా ఎక్కువ లైట్ అయితే ఇవ్వదు. సో మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి వీడియోస్ ఫొటోస్ తీసే కాస్త యావరేజ్ గా వస్తాయి. నైట్ టైమ్ లో వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. Vivo S2 మొబైల్ ఇది రెండు ఒకటే కాబట్టి మీరు ఆ శాంపిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. Vivo S2 లాంచ్ అయ్యి మంచి సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళైతే పార్టీ చేసుకున్నారు. మరి ఈ మొబైల్ కూడా అంత సక్సెస్ అవుతుందా లేదో చూద్దాం. ఐకో మొబైల్ వచ్చేసి Vivo నుంచి వచ్చిన సబ్ బ్రాండే కాబట్టి దీంట్లో కూడా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే బాగానే వస్తాయి. ఇందులో మంచి విషయం ఏంటంటే మెయిన్ కెమెరాలో OS సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మామూలుగా రీసెంట్ గా వస్తున్న కొన్ని మొబైల్స్ లో OS కూడా ఇవ్వట్లేదు. సో ఇదైతే మనందరికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ మొబైల్ 7050 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తున్నట్టుగా లీక్స్ అయితే వస్తున్నాయి. 90 ఇచ్చినా మనం ఏం చేయలేము, ఒకవేళ 44 వాట్ ఇచ్చినా కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే Vivo S2 లో కూడా 44 వాట్ ఇచ్చారు కదా. ఈ మొబైల్ కూడా దానికి రీబ్రాండెడ్ వర్షన్ కాబట్టి చూద్దాం ఏం చేస్తారో. ఆ మొబైల్ కి ఈ మొబైల్ కి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి, కానీ ఛార్జింగ్ స్పీడ్ లో కూడా చేంజ్ చేశారా లేదా అని మాత్రం మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుందిలేండి. 7050 mAh బ్యాటరీ కాబట్టి మీడియం యూజర్స్ కైనా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే తప్పకుండా వస్తుంది. కొంతమంది చెప్తారు కదా 2 days వరకు వస్తుంది అని చెప్పేసి. ఎంత నార్మల్ యూజర్స్ అయినా ఒకవేళ మొబైల్ పక్కనే ఉంచుతాను, దాన్ని అసలు వాడను అనుకుంటే మాత్రమే 2 days వస్తుందేమో. ప్రైస్ విషయానికి వస్తే మీకు ఒక చిన్న క్లారిటీ. ఈ మొబైల్ ఇంకా Vivo S2 మొబైల్ ఆల్మోస్ట్ సేమ్, కానీ Vivo S2 వచ్చినప్పుడు స్టార్టింగ్ నేను ఆన్లైన్ సెంట్రిక్ గా తీసుకొస్తారనుకున్నా, కానీ వీళ్ళు ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ లాగా అయితే తీసుకొచ్చారు. అందుకోసమే ఆ మొబైల్ ని 40,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకొచ్చి EMI కార్డ్ ఆఫర్ తోటి 4,000 డిస్కౌంట్ ఇచ్చి 36,000 రూపాయల బడ్జెట్ లో అయితే అమ్మారు. ఐకో మొబైల్స్ అన్నిటిని కూడా ఆన్లైన్ సెంట్రిక్ గానే తీసుకొస్తారు. అందులోనూ ఈ మొబైల్ లో కొంచెం బెటర్ ప్రాసెసర్ కూడా ఇచ్చారు కాబట్టి 35,000 రూపీస్ బడ్జెట్ లో అలా తీసుకొస్తారని అర్థమవుతుంది. ఈ ప్రాసెసర్ కి 30,000 రూపీస్ బడ్జెట్ అయితే చాలు, సరిపోతుంది. కానీ ప్రైజులు మనం గెస్ చేయలేం కదా, బ్రాండ్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎంత ప్రైస్ కి తీసుకొస్తారో ఇంకా కొన్ని రోజులైతే తెలిసిపోతుంది. సరే, ఈ స్పెక్స్ కి ఈ మొబైల్ ని ఏ ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అంటారో కామెంట్ లో చెప్పండి. నాకు తెలుసు కొంతమంది 25,000 రూపాయల బడ్జెట్ అని కూడా మెన్షన్ చేశారు. చూద్దాం ఎవరెవరు ఎంత ప్రైస్ గెస్ చేస్తారు అనేది. ఫైనల్ గా రీసెంట్ గా వచ్చిన Vivo S2 బెటరా లేదంటే త్వరలో రాబోయే ఐకో Z11 బెటరా అంటే నేనైతే ఐకో Z11 బెటర్ అనే చెప్తాను. ఎందుకంటే అదే ప్రైస్ కి ఈ మొబైల్ ని తీసుకొచ్చినా కూడా దానికన్నా బెటర్ ప్రాసెసర్ ఇస్తున్నారు కాబట్టి దీనికే నేనైతే ఓటేస్తాను. మీకు Vivo S2 ఇంకా ఐకో Z11 మొబైల్ కి సంబంధించిన కంపారిజన్ కావాలంటే అవును అని చెప్పేసి కమెంట్ చేయండి. ఆ వీడియో చేయడానికి మాక్సిమం ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐకో Z11 మొబైల్ ని ఇష్టపడి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బాయ్ బాయ్, జై హింద్.